హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సిరాకు తాలింపు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను, చూద్దాం రండి. ఈ సిరాకు తాలింపులో చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు. నేను సింపుల్గా చేస్తున్నాను, చూద్దాం రండి. ఇక్కడ 2 కట్టల వరకు సిరాకు తీసుకున్నాను. ఒక కట్ట అయితే కొంచెమే అవుతుంది కాబట్టి 2 కట్టల వరకు తీసుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్క కట్ట తీసుకొని శుభ్రంగా కట్ చేసుకోవాలండి. ఇందులో ఇసుక మట్టి కలిసి ఉంటుంది కాబట్టి వేర్ల భాగం వరకు కొంచెంగా కట్ చేసేసుకుంటున్నాను. ఈ వేర్ల భాగం వరకు కట్ చేసేస్తే ఆకుని కొంచెం కొంచెంగా చూసుకుంటూ గడ్డి అవి లేకుండా చూసుకుంటూ కట్ చేసుకోవచ్చండి. కాబట్టి చూడండి, వేర్ల భాగం వరకు ఈ విధంగా కట్ చేసి తీసేసాను. తర్వాత ఈ ఆకులోనే చూసుకుంటూ కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న కాడలతో పాటి కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటానండి. కాడలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాడలు కూడా త్వరగానే ఉడికిపోతాయండి. నేతగా ఉంటే త్వరగానే ఉడికిపోతాయి. చూడండి, కాడలు కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అంతా ఆకుని కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలండి. కంపల్సరీగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇసుక మట్టి ఉంటుంది కాబట్టి 2-3 టైమ్స్ కంపల్సరీగా వాష్ చేసుకోవాలి వాటర్లో. ఈ విధంగా వాష్ చేసేసుకొని ఒక స్టైనర్లో వేసేసుకుంటున్నానండి. చూడండి, స్టైనర్లో వేసుకుంటే వాటర్ని వెళ్ళిపోతాయి కాబట్టి స్టైనర్లో ఈ విధంగా వేసేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే కొద్దిగా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి తుంచి వేసేస్తున్నాను. కొద్దిగా 5-6 వెల్లుల్లి రెబ్బలు నల్లకొట్టి వేసేసుకోవాలండి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోండి, నేను వేయట్లేదు. లైట్గా వేయించుకోవాలి, మాడిపోకుండా లైట్గా వేయించుకోవాలి. ఇందులోనే శుభ్రం చేసి పెట్టుకున్న ఆకును కూడా వేసేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా అంతా వేసేసుకున్నాను. ప్యాన్ నిండా వచ్చింది కదండి. కాసేపు తర్వాత ఉడికితే కొంచెంగా అయిపోతుంది, అందుకే 2 కట్టల దాకా తీసుకున్నానండి నేను. ఒకసారి అంతా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ ముందుగా కొద్దిగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే పప్పుల పొడి వేస్తాను కాబట్టి అందులో ఉంటుంది, అందుకు కొద్దిగానే వేసుకుంటున్నాను. అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకుందామండి. మెల్లిగా ఈ విధంగా కలుపుకుందాము. ఆవిరికి ఇందులో ఉండే వాటర్తోనే ఉడికిపోతుంది ఆకు, కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడకనిద్దామండి. చూడండి, కాసేపు తర్వాత ఆకు కొద్దిగా అయింది, దగ్గర పడుతూ ఉంది. చూడండి, ఒక ప్యాన్ నిండా వేసాం కదండి, కొద్దిగా అయింది. చూడండి, ఆకులోంచి వాటర్ కూడా వస్తున్నాయి. ఈ వాటర్తోనే ఉడికిపోతుంది ఆకు. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, బాగుంటుంది. తర్వాత కాసేపు మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దామండి, ఎందుకంటే వాటర్ అన్నీ ఇంకిపోవాలి కదా, వాటర్తోనే ఉడికిపోవాలి కాబట్టి. చూడండి, కాసేపు తర్వాత వాటర్ కూడా కొంచెం కొంచెంగా తగ్గిపోతున్నాయి. ఈ విధంగా చూడండి, ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఆ వాటర్తో ఈ ఆకంతా ఉడికిపోతుంది, ఆవిరికి కూడా త్వరగానే ఉడికిపోతుందండి. చూడండి, ఒకసారి ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలోకి ఒట్టి ఆకు తాలింపు కలిపి పెట్టినా తింటారండి. ఆకుకూర చాలా కళ్ళకి కూడా చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి, లంచ్ బాక్స్ కూడా పెట్టియచ్చండి. ఈ విధంగా చూడండి, ఇప్పుడు వాటర్ అన్నీ ఇంకిపోయాయి. చూడండి, ఒక 2 మినిట్స్ ఉండిస్తే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు వాటర్ ఏం లేవు, వాటర్ కూడా ఇంకిపోయాయి, పూర్తిగా ఇంకిపోయాయి. 2 మినిట్స్ వేయించుకుంటే ఇందులో నిమ్మంతా వెళ్ళిపోయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు పప్పుల పొడి వేస్తున్నానండి. ఈ పప్పుల పొడిలోనే పప్పులు, ఎండు కొబ్బరి, కారం, లైట్గా సాల్ట్, వెల్లుల్లి 3 కలిపి పప్పుల పొడిగా తయారు చేసుకున్నాను. ఆ పొడిని ఇందులో యాడ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వీడియో కూడా త్వరలోనే పెడతాను. చూడండి, అంతే అండి, రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్లు ఎలా ఉందో చెప్పండి.